అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ఏ ఫైట్ చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ఏ ఫైట్ చేయాలి. మీరెందుకు సంఖ నాకున్నారా? చేతులు గుద్దుకుంటాలా? 45 టీఎంసీలు అనే సంఖలు గుద్దుకోగానే ఏంటిది అది? ఆ రోజు 90 టీఎంసీలకు అన్ని పర్మిషన్లు తీసుకొచ్చిళ్ళు, కేసీఆర్ జీవో రిలీజ్ చేసిండు. ఇంకా 80 టీఎంసీలు అవసరపడతాయి. పాలమూరుకు 7 లక్షల ఆయకట్టుకు అవసరం ఉంటుంది, నల్గొండకు 5 లక్షల ఆయకట్టుకు అవసరము, తర్వాత రంగారెడ్డికి 5 లక్షలు, అంటే 16-17 లక్షల వ్యవసాయం ఆయకట్టుకు నీళ్ళు అవసరం ఉన్నాయి. దీనికి ఒక 300 టీఎంసీలు దాకా అవసరపడతాయి. ప్రస్తుతానికైతే 90 టీఎంసీలు తీసుకొస్తాము, ఇంకా 80 టీఎంసీ మీద ఫైట్ చేస్తామంటారు. వీళ్ళు 300 టీఎంసీల మీద మేము తీసుకొచ్చినామని చెప్తారు. అంటే నామమాత్రమైనటువంటి అగ్రిమెంట్లు, ఒప్పందాలు చెల్లుతాయా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మే 5, 2025 రోజునే డిపిఆర్ వెనక్కి వచ్చింది, కేంద్రం లేఖ రాసింది. అంటే 7 నెలల కాలం గడుస్తుంటే కూడా ఆ 3 జిల్లాలకు సంబంధించి నీళ్లు డిపిఆర్ రివర్స్ పంపింది. రేపు నీళ్లు వస్తలేవు, వాటా మనకు రావాల్సిన 90 టీఎంసీలు వస్తలేవు అని చెప్పి తెలిసి కూడా 7 నెలల నుంచి ఏం గడ్డి బిక్తాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 45 టీఎంసీలకు నేను లేఖ రాసిన అంటాడు. మరి నీతా 45 టీఎంసీలు ఎవరికి ఇచ్చినావు? పక్క ఆంధ్రోనికి ఇచ్చినావా? అంటే మీరు రాత్రి సూట్ కేసులు తెచ్చుకొని 45 టీఎంసీలు తెలంగాణకు సంబంధించిన రైతుల నీళ్ళని తీసుకుపోయి నువ్వు ఆంధ్రోనికి ఇచ్చి సూట్ కేసులు తెచ్చుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిగ్గు శరం ఉండాలి. నీ ఉత్తిత్తి మాటలు సుత్తిత్తి మాటలు చెప్పుకుంటా మెదళ్లకు పాకురు పట్టింది వీళ్ళకు. అంతా పాకురు బట్టి ఏది పడితే అది మాట్లాడతారు. అంటే నువ్వు మన నీళ్ళని తీసుకుపోయి అటు ఇస్తావు, సగం నీళ్లను వాళ్ళకిచ్చి సూట్ కేసులు తెచ్చుకొని పైసలు తెచ్చుకొని ఇంకా దాన్ని ఏదో పెద్ద గొప్ప విషయం చేసినట్టు, తెలంగాణ రాష్ట్రానికి ఏదో సాధించినట్టు ప్రెస్ మీట్ పెట్టి చూపెడతాడు. ఆ రోజునే కేసీఆర్ గారు 90 టీఎంసీలకు జీవో విడుదల చేసిళ్ళు, కేంద్రం నుంచి నీళ్లు తీసుకొచ్చిళ్ళు. ఆ రోజు డిపిఆర్ వెనక్కి రాలేదు. కేసీఆర్ గారు నిలబడ్డాడు కాబట్టి డిపిఆర్ వెనక్కి రాలేదు. ఇలా డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది అంటే మీ చేతగానితనంతో అది వెనక్కి వచ్చింది. మీ చేతగానితనం తేలిపోయింది. మరి 7 నెలల కాలంలో మీరు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం ఉండేం లాభం? తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఫైట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల మీద కేంద్రం మీద ఫైట్ చేయాలి. మరి నువ్వు ముఖ్యమంత్రి ఉంటివి, ఈ ప్రభుత్వం ఉండే, క్యాబినెట్ ఉండే, తెలంగాణ కోసం ఫైట్ చేయకుండా, మాట్లాడకుండా, పోరాడకుండా ఉంటే మీరు ఉండేం లాభము? మరి ఎవరు మాట్లాడాలి తెలంగాణకు సంబంధించి? మాకు చేత కాదు, మేము చెయ్యలేము, మాకు అర్థమైతలేవు, అసలు నీటిపారుదల మీద మాకు అవగాహన లేదు అని చెప్పి పక్కకు కూర్చోళ్ళి.